కలియుగంలో పురాణ శ్రవణం చేయటం కంటే మోక్ష ప్రాప్తికి మరో మార్గం లేదు. పరమేశ్వరుడు ఈ కలియుగంలో అల్పశక్తి కలిగిన మానవులు అన్ని రకాల ధర్మాలని ఆచరించే శక్తిలేని వారవటం వల్ల వారందరినీ ఉద్ధరించాలనుకుని ఈ పురాణాలను ఏర్పరిచాడు. ఈ పురాణ శ్రవణం అనే అమృతాన్ని తాగినవాడికి జరామరణ భయం ఉండదు. పురాణ శ్రవణం వల్ల మానవుడు జ్ఞానాన్ని పొంది సంసారదుఃఖాలకి అతీతుడవుతాడు. ఈ పురాణాలు విన్నవారికి యజ్ఞాలు, దానాలు చేసిన ఫలం మరియు పుణ్యతీర్థాలు దర్శించిన ఫలం లభిస్తుంది. వేదాధ్యయనం చేసిన శ్రోత్రియుడైనా పురాణ పరిజ్ఞానం లేకపోతే పరిపూర్ణ విద్వాంసుడు కాలేడు. ఈ పురాణ శ్రవణం, పఠనం, కథనం అనేవి భక్తిముక్తి ప్రదాయకాలు అని సాక్షాత్తు భగవంతుడు చెప్పిన వాక్యం. అందుకే పురాణాలు పంచమ వేదంగా కీర్తించబడ్డాయి. వేదంతో సమానమని చెప్పబడ్డాయి కాబట్టే వేదాలలోని విభాగాలని సంహితలు అని వ్యవహరించినట్లే పురాణాలలోని విభాగాలను కూడా సంహితలుగా వ్యవహరిస్తారు. అందువలనే పురాణం పంచమం వేదం అని చెప్పుబడుతున్నది. పురాణాలలో చెప్పిన విషయాలే ఇతిహాసాలు. పురాణాలు మహాపురాణాలని, ఉపపురాణాలని రెండు విధములుగా ఉంటాయి. ఈ పురాణాలన్నీ విజ్ఞాన భాండాగారాలే. మహాపురాణాలు 18, ఉపపురాణాలు కూడా 18. స్కందుని చేత చెప్పబడినందువల్ల స్కాందపురాణమైనది. స్కాందపురాణము నందలి సనత్కుమార సంహితలోనిదే శ్రీశైలఖండము. శ్రీశైలఖండం 64 అధ్యాయములతో ఉమామహేశ్వర సంవాదంగా వ్యాససనత్కుమార సంవాదాత్మకంగా, సూతసౌనకాది మహర్షుల సంవాదాత్మకంగా వెలసింది. పార్వతీ పరమేశ్వరుల సంవాదాన్ని సనత్కుమారుడు వ్యాసమహర్షికి చెప్పిన ప్రకారం సూతమహర్షి సౌనకాది మహామునులకు తిరిగి చెప్పుతున్నాడు. వ్యాసభగవానుడు రచించిన శ్రీశైలఖండంలోని మరొక విశిష్టత మరే ఇతర పురాణములలో లేని విధంగా ప్రతి అధ్యాయమునందు చివర సనత్కుమార ప్రోక్తమైన భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల స్తుతిని యథాతథంగా రచించడం జరిగింది. మరియు వ్యాసభగవానుడు శ్రీశైలక్షేత్రమును దర్శించి శ్రీశైలఖండమును ఈ పురాణరాజమును భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లకే అంకితం చేసినట్లుగా తెలియచున్నది. శ్రీశైలఖండము ప్రధానంగా పూర్వభాగము మరియు ఉత్తర భాగముగా, ప్రతి భాగము 32 అధ్యాయములుగా విభజింపబడినది. పూర్వభాగమునందు ప్రధానముగా శ్రీశైలవర్ణనం, పర్వతమునిస్థుతి, పర్వతమునికి వరప్రదానము, నదీ విభాగము, భ్రమరాంబికోపాఖ్యానమునందు ముఖ్యముగా అరుణాసుర తపోవర్ణన, మహిషాసుర సంహారము, శుంభాది రాక్షసవధ, అరుణాసుర సంహారము, దేవతలు చేసిన భ్రమరాంబికాస్తుతి, శ్రీశైలమునందు భ్రమరాంబికా ప్రవేశకథనం, భ్రమరాంబికా సపర్యా విధానము, భ్రమరాంబికా మాహాత్మ్యము మరియు మల్లికార్జునకుండాది తీర్థ ప్రశస్త కథనము ఇత్యాది విషయములు అత్యంత వైభవముగా వర్ణించబడినవి. అదే విధముగా ఉత్తర భాగముయందు చంద్రవత్యుపాఖ్యానం, మల్లికార్జున స్వామి నామ వైశిష్ట్యము, కాలప్రదాది తీర్థచతుష్టయ వైభవము, లక్ష్మీ ప్రాదుర్భావము, తీరేకాదశ కథనము, నందిమండల వర్ణనము, శిలాది వరదాన కథనము, నంది ప్రాదుర్భావ కథనము, నందీశ్వరకృత మల్లికార్జున పూజా విధానము, నందీశ్వరకృత మల్లికార్జున స్తోత్రము, అహోబల మాహాత్మ్యము, సిద్ధవట మాహాత్మ్యము, సరస్వతీతీర వైశిష్ట్యము, నివృత్తిసంగమేశ్వర మాహాత్మ్యము, పార్వతీ కళ్యాణము, బిల్వవన తీర్థ నద్యాది మాహాత్మ్యవర్ధనము, రామ ప్రదక్షిణము, పద్మ ప్రదక్షిణము, త్రిపురాసుర విజయము, శ్రీశైల మాహాత్మ్యము ఇత్యాది విషయములు సవిస్తరముగా తెలుపబడినవి. ఈ క్షేత్రం చరిత్రకు అనాదికాలము నుండి ఉన్నది. శ్రీశైలం అనాది సిద్ధక్షేత్రం. హైందవ సంప్రదాయములో మనం ఎక్కడ ఉన్నా ఈ క్షేత్రస్మరణ లేకుండగా ఏ కార్యమును తలపెట్టలేము. నిత్యం సంకల్పం చెప్పేటప్పుడు మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్పిన తరువాత శ్రీశైలస్య అని వ్యవహరిస్తాము. మేరు పర్వతం తరువాత మనం చెప్పుకునే అంతటి వైశిష్ట్యముగల మహాపర్వతం శ్రీశైలంగా పిలువబడే శ్రీపర్వతము. ఇప్పటికీ ఈ పృథ్వీయందు మనం సాధారణ దృష్టితో చూడలేని దివ్యతీర్థాలు, దివ్యదేవతాస్వరూపాలు మరియు సిద్ధపురుషులు, ఉపాసకులు కోట్ల సంఖ్యలో సంచరిస్తున్న సిద్ధభూమి శ్రీశైల మహాక్షేత్రం. పుణ్య భారతదేశంలో సిద్ధభూములు, సిద్ధక్షేత్రాలు, సిద్ధాశ్రమాలు అని ప్రధానంగా 3 స్థలాలలో చెప్పబడుతున్నాయి.
గంగయమునలు ఉద్భవించిన హిమవత్ పర్వత ప్రాంతమధ్యమంలో సిద్ధాశ్రమం ఉన్నది. ఇది అనేక యుగముల నుంచి ఉన్నది. రామాయణ కాలంలో శ్రీరాముడు విశ్వామిత్రునితో వెళ్ళినది ఈ సిద్ధాశ్రమానికే అని చెప్తారు. ఈ సిద్ధాశ్రమయోగులు అనేక మంది ఉన్నారు. తరువాత అంతటి భవ్యమైన సిద్ధభూమి సిద్ధక్షేత్రం సిద్ధాశ్రమ స్వరూపంగా వెలసినదే శ్రీశైలం. ఇక్కడ ఇప్పటికీ కూడా మనం కంటితో చూడలేని సిద్ధులు, యోగులు సంచరిస్తూ ఉంటారు. హిమాలయ యోగులకు కూడా భవ్యమైన గొప్ప క్షేత్రం శ్రీశైలం. కారణం సంధ్యా సమయం అవుతుండగానే అనేకమంది యోగులు హిమగిరి నుండి సిరిగిరి అయిన శ్రీశైలానికి చేరుకుని సూర్యోదయం సమయం వరకు సాధన చేసి మరలా హిమవత్ పర్వతానికి చేరుకుంటారు. వారు యోగ శరీరాలతో ఈ భవ్యక్షేత్రానికి వచ్చి సాధన చేసుకుంటారు. ఈ క్షేత్రం సర్వమంత్రాలు పండించుకోవటానికి అనువైన చోటు. అందుకే సాధనల క్షేత్రం, సిద్ధక్షేత్రం, యోగక్షేత్రం, మంత్రక్షేత్రం శ్రీశైలము. శ్రీశైల ఖండ గ్రంథ ఆవిర్భావ కథనము. వ్యాసమహర్షి కాశీక్షేత్రంలో ఉన్న విశ్వేశ్వరుని మాటను అనుసరించి తన మనస్సులో ఈశ్వర వియోగానికి బాధపడుతూ దక్షిణాపథమైన శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చి మనశ్శాంతిని పొంది మిక్కిలి సంతోషించి అగస్త్య మహర్షిని ఆశ్రయించి, మహర్షి నాకు శ్రీశైలం గొప్పతనం, ఈ క్షేత్రంలో ఉన్న విశేషాలు తెలుసుకోవాలని ఉన్నది అని కుతూహలంతో కోరగా, అగస్త్య మహర్షి, శ్రీశైల మహిమను నీవు ఎవరి ద్వారా వినాలని అనుకుంటున్నావు అని ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు వ్యాసమహర్షి, మహర్షి, నేను సనత్కుమారుని ద్వారా వినాలని భావిస్తున్నాను అని అంటాడు. కారణం, శివతత్వం సర్వం బాగా చెప్పదగినవారు కుమారస్వామి. కుమారస్వామి సంపూర్ణ స్వరూపమే సనత్కుమారుడు. సనత్కుమారుడు నంది దగ్గర నేర్చుకున్న శివతత్వాన్ని వ్యాసమహర్షికి బోధించాడు. ఇదే వ్యాసోక్తమైన శివపురాణం అయింది. తరువాత అగస్త్య మహర్షి సూచన మేరకు వ్యాసమహర్షి శ్రీశైల మహాక్షేత్రమునందున్న భరద్వాజ ఆశ్రమానికి వెళ్లి, పరమేశ్వరుని ప్రేరణతో అక్కడకు వచ్చిన సనత్కుమారుని ఆశ్రయించి శ్రీశైల మహిమను చెప్పమని ప్రార్థించగా సనత్కుమారుడు పరమేశ్వరుడు బ్రహ్మకు చెప్పగా, బ్రహ్మ తనకు స్వయంగా చెప్పిన పరమశివుడు తప్ప ఎవరూ చెప్పలేని ఉమామహేశ్వర సంవాద రూపమైన శ్రీశైల సర్వవైభవమును యథాతథంగా వ్యాసమహర్షికి తెలియజేశాడు. ఈ విధంగా సనత్కుమారుడు తెలియజేసిన పరమేశ్వర ధామమైన భువి కైలాసమైన శ్రీశైల వైభవాన్ని శ్రీశైలఖండం రూపంగా మనందరికీ వ్యాసమహర్షి అందించాడు. సహజంగా జలానికి ప్రాధాన్యత ఉంటే తీర్థమని వ్యవహారము, స్థలానికి ప్రాధాన్యత ఉంటే క్షేత్రమని వ్యవహారము. కాని శ్రీశైల మహాక్షేత్రం అనేక తీర్థక్షేత్రముల సమ్మిళితం. పరమశివుడు పర్వతముని కోరికను అనుసరించి తన ధామమైన దివి కైలాసమును వదలి మనలను తరింపచేయుటకు తన సర్వపరివారముతో, దేవతాగణములతో, అనేక శక్తులతో భువి కైలాసమైన శ్రీశైలం వచ్చినప్పుడు సర్వతీర్థరాజములు కూడా పరమేశ్వరుని అనుసరించి వచ్చినవి. పరమేశ్వరునివలె సర్వతీర్థములు, సర్వదేవతలు, సర్వశక్తులు తమ కారుణ్యాన్ని శ్రీశైల క్షేత్రాన్నే కేంద్రంగా చేసుకుని భక్తులపై ప్రసరింపజేయుచున్నవి. అందుకే పద్మంలోని కర్ణికవలే శ్రీశైల మహాక్షేత్రం ప్రపంచమునకు నాభిస్థానమై, కేంద్రీభూతమై అలరారుతున్నది. ఇదే విషయము శ్రీశైలఖండము స్పష్టము చేయుచున్నది.